బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగంలో అంటే వచ్చి కూర్చొని బలంగా నిలబడి ఓడిపోయినప్పటికీ కూడా స్పిరిట్ కోల్పోకుండా ఆత్మస్థైర్యం నిలబడినందుకు ఆయనకి పదవి ఆయనకి ఇవ్వడం జరిగింది. పార్టీ ఐటీ లీగల్ సెల్స్ డాక్టర్స్ లీగల్ ప్రోగ్రామ్స్ కమిటీల్లో కూడా బాధ్యతలు చేపట్టమని గుర్తించాం. సగటు పొజిషన్స్లో వారికి ఇవ్వడం జరిగింది. ఓటమి పాలైన పార్టీ కోసం నిలబడిన మహిళా నేతలు శ్రీ పాలవలసి శ్రీ గారికి ఘంటసాల వెంకటలక్ష్మి కార్పొరేషన్ చైర్మన్స్గా నియమించడం జరిగింది. శ్రీమతి టి రమాదేవి, శ్రీమతి రేఖా గౌడ్ను విజయవాడ శ్రీశైలం దేవస్థానం ట్రస్ట్ బోర్డుగా సభ్యులుగా బాధ్యతలు అప్పగించాం. ఉత్తరాంధ్రలో పార్టీ కోసం నిలబడి గిరిజన ప్రాంతాల్లో తిరిగిన కార్యకర్త శ్రీ వన్నెంరెడ్డి సతీష్ని విశాఖపట్నం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా నామినేట్ చేశాం. ఇంకా రాష్ట్ర స్థాయి డైరెక్టర్ పోస్టులు ప్రతిపాదించిన 60 మంది ఉన్నారు. వారికి సంబంధించిన ప్రకటన ఇంకో కొద్ది రోజులు తెలుస్తుంది. అలాగే జిల్లాలో బ్లాక్ స్థాయి అంటే అగ్రికల్చర్ టెక్నాలజీ మేనేజ్మెంట్ అథారిటీ కమిటీ చైర్మన్లను సభ్యులు నియామకం మొదలవుతా ఉంది. ఆ కమిటీలు చైర్మన్లు సభ్యులుగా జనసేన కూడా తామాషా పద్ధతి ప్రకారం పదవులు వస్తాయి. అలాగే జిల్లా గ్రంథాలయ సంస్థల సభ్యులుగా కూడా నియమం చేపడతా ఉన్నారు. అంటే ఇవన్నీ మీకు ఒకటి కాదు రెండుగా చాలా ఉన్నాయి. సో వీటికి పదవులు చిన్నవా పెద్దవా వీటన్నిటికంటే కూడా మనం దీని బాధ్యతని మనందరం గుర్తించాలి. సో దానికి ఇంకొన్ని సంఘటనలు చెప్పి దెన్ ఐ విల్ కమ్ టు ది మెయిన్ కంటెంట్స్. ఉదాహరణకి మన చిల్లపల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఈరోజు అరేంజ్మెంట్స్ అన్నీ వారి చేతుల మీదుగా జరిగినాయి. చిల్లపల్లి శ్రీనివాస్ గారికి మన భోజన సదుపాయాలు చిల్లపల్లి శ్రీనివాస్ గారు ఆర్గనైజ్ చేసింది. మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. అలాంటి వారికి మన ఏపీ ఎంఎస్ఐడిసి చైర్మన్గా వచ్చారు. ఆయన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ప్రజలకి, అలాగే రాష్ట్ర ఎంఎస్సి డెవలప్మెంట్ కార్పొరేషన్ గట్రా శివశంకర్ గారు కానీ, అలాగే టౌన్షిప్ అండ్ టిట్కో దానికి అజయ్ కుమార్ గారు ఈరోజు రాలేకపోయారు, ఆయనకి ఆరోగ్యం బాగాలేక. అలాగే సివిల్ సప్లైస్ కార్పొరేషన్ తోట సుధీర్ గారు, ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వేగుళ్ల లీలాకృష్ణ గారు, అలాగే ముందు నుంచి కూడా పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్కి ఎవరు సరైన వ్యక్తి అంటే మన కేకే అనిపించారు. ఎందుకంటే పోలీసులు వ్యవస్థతో ఈయన తిన్న తిట్లు ఇంకెవరు తినలేదు, ఈయన పడ్డ గొడవలు ఎవరు పడలేదు 5 సంవత్సరాలు ఈ లాస్ట్ ముఖ్యంగా 6-7 ఇయర్స్లో. సో ఎందుకంటే ఆయన్ని పాపం సాధక బాధలు తెలుసుంటాయి ఆయనకి పోలీసులకు సంబంధించిన ఆయన్ని పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ నియమించడం జరిగింది. అలాగే హస్తకళ అభివృద్ధి కార్పొరేషన్కి డాక్టర్ హరిప్రసాద్ గారికి, అలాగే జానపద సృజనాత్మక కళల అకాడమీకి వంపూరు గంగులయ్య గారికి, అలాగే సామాజిక వర్గాల కార్పొరేషన్లో ముఖ్యంగా మన మాల వెల్ఫేర్ కార్పొరేషన్కి మన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థిగా ఉండి చాలా ఇబ్బందులు పడినప్పుడు ఆయన్ని పార్టీలో ఉన్నత పదవుల్లో పెట్టాం.